హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొన్న మేము కాశీకి వెళ్ళేటప్పుడు, కుంభమేళా వెళ్ళేటప్పుడు దానికన్నా ముందు మధ్యప్రదేశ్ కూడా మెహర్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాయండి. శక్తిపీఠాలలో ఒకటి అంటారు. మెహర్ అంటే అమ్మవారి నెక్లెస్, అంటే పూలదండ అనేసి అంటారు. అమ్మవారి నెక్లెస్ అది అక్కడ పడింది అనేసి, అంటే సతీదేవి ప్రతి ఒక్క పాట అక్కడక్కడ పడింది అని దాన్ని శక్తిపీఠాలుగా మనం అనుకుంటాం కదా. సో అక్కడ మెహర్ అనేది, అమ్మవారి నెక్లెస్ అనేది అక్కడ పడింది అని అంటారంట. అక్కడ ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఇప్పటికీ, అంటే బ్రహ్మముహూర్తంలో ఇప్పటికీ అక్కడ వచ్చి పూజ చేస్తారనేసి, అంటే గుడి ఓపెన్ కాకముందుకే అక్కడ పూజ అయ్యి మెహర్ అనేది అమ్మవారికి ఆల్రెడీ ఒక దండ ఉంటుందని చరిత్ర చెప్తుంది. అది ఎంత హైట్లో ఉంది టెంపుల్ అని అంటే ఒక 1600-1500 మెట్లు ఉంటాయండి పైకి ఎక్కేంత వరకు. అక్కడ నుంచి అయితే వెదర్ అండ్ అక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళక ముందుకే ఆల్రెడీ మేము వెళ్ళిందే 2:30-3 o'clock అండి, మిడ్ నైట్లో. అక్కడికి మేము వెళ్ళే ముందే చాలా మంది ఉన్నారు అక్కడ. అంత పవర్ఫుల్ టెంపుల్ అది. చాలామంది, అంటే ఎంత ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎంత కానీ అక్కడ వాళ్ళందరూ వెళ్తున్నారు. అక్కడ శారదామాతని పూజిస్తారంట. అక్కడ శారదామాత అంటే చదువుల తల్లి అనేసి. మీకు నచ్చినట్టయితే మీరు మధ్యప్రదేశ్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే, మధ్యప్రదేశ్కి ప్లానింగ్ ఉన్న మార్నింగ్ 3 or 3:30 అవుతుందండి. ఆ టైంలో అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ చేసాము. అందుకే కొంచెం చీకటిగా అనిపించింది. సో మేమైతే అక్కడ స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారికి కొబ్బరికాయ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అట్లా కట్టిస్తారంట. సో నేనైతే తీసుకొని అక్కడ అమ్మవారికి ఆర్పేద్దామనేసి. సో మేమైతే బై వాక్ వెళ్ళినామండి. 2 km నడిచినాక నెక్స్ట్ 1600 స్టెప్స్ ఉంటాయంట. సో ఆ 2 km 3 km ఏదైతే నడిచేది ఉందో అక్కడైతే ఫుల్ చలి ఉందండి. అయితే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళందరూ కట్టెలతో పొగేస్తే మేము కూడా వెయిట్ చేసామన్నమాట. ఛాయ్ కూడా స్టార్ట్ అయిపోయినప్పుడే అందరు ఛాయ్ తాగుతున్నారు. సో మేము అక్కడ ఛాయ్ తాగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. వెదర్ అయితే చాలా చలి, అంటే చాలా చలి ఉండే. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇంకా అది మాత్రం మెయిన్ ఎంట్రన్స్ అండి. అక్కడ నుంచి ప్రతి ఒక్క వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కార్ అవైలబిలిటీ కూడా ఉంది. సో కార్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు, ఓల్డ్ వాళ్ళు, నడవలేని వాళ్ళ దాంట్లో రావచ్చు. నడిచే వాళ్ళు మాత్రం ఈ 1400-1600 స్టెప్స్ ఉంటాయంట. సో మనం లాస్ట్ వరకు వెళ్ళే వరకు చూద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు అక్కడ. సో పైకి వెళ్ళినాక మనకు తెలుస్తుంది ఏమవుతుంది. సో అప్పటికే ఎంతమంది స్టార్ట్ అయిపోయారు చూడండి. సో మనం కూడా వాళ్ళతో పాటు నడవాలి ముందుకి. మధ్యలో ఇట్లా టెంపుల్స్, అంటే కొంచెం టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. అక్కడ మొక్కుకొని దర్శించుకొని ముందుకెళ్ళాలి. మేము పైకి వెళ్తుంటే రిటర్న్ వచ్చేవాళ్ళు అక్కడ నుంచి నేను క్యాప్చర్ చేశానండి. రిటర్న్ వచ్చేస్తున్నారు ఆ టైంకి కూడా అందరూ. అక్కడ నేను టెంపుల్ పైన అక్కడ స్టెప్స్ పైన కౌంట్ చేశానండి. కౌంట్ రాసింది 895 అట్లా అని. సో ఇది మాత్రం టెంపుల్ అండి, చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా హైట్లో ఉంది. అసలు టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో అందరు లైన్లో పంపిస్తున్నారు. లోపల అమ్మవారితో పాటు ఆంజనేయ స్వామి అండ్ నరసింహస్వామి కూడా ఉన్నారండి. సో దర్శనం అయిపోయాక నేను మాత్రం కిందికి వచ్చేసినాక అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును అందరు పూజిస్తారు. అక్కడ అడిగితే మనం తీసుకొచ్చిన పసుపు కుంకుమ అక్కడ వేయాలి, అమ్మవారి దగ్గర అక్కడ ముడుపులాగా కట్టాలి అని చెప్పినారు. సో నేను దాన్ని కూడా చేసిన. అది తర్వాత అక్కడ పక్కన కూడా తులజా భవాని, అందరు అమ్మవార్లు ఇట్లా ఒక 4-5 టెంపుల్స్ లాగా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. పైనుంచి ఈ లొకేషన్ అండి, పైనుంచి ఈ వ్యూ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్టెప్స్ దగ్గర నేను క్యాప్చర్ చేశానండి. అక్కడ నుంచి ఎంత లోతులో ఉందో అసలు, పైనుంచి కిందికి చాలా డేంజర్గా ఉంది చూస్తే మాత్రం. కానీ అమ్మవారిని తలుచుకుంటూ పైకి ఎక్కేస్తే అసలు అట్లా ఏం అనిపించలేదు, చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఓపిక లేదని చెప్పి మేమైతే ఆ వెహికల్ బుక్ చేసుకొని ఆ వెహికల్లో వచ్చేసాము. నా చేతిలో ఉన్నది అమ్మవారి